నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు చేసే కార్యాలు, దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని, ఆయన ప్రేమించు వారిని దేవుడు తప్పిస్తాడని, ఆయన్ని ప్రేమించు వారికి దేవుడు కాపుదలు ఇస్తాడని, ఆయన ప్రేమించు వారికి దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడని, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు అని. హల్లెలూయా. యోబు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. అలాంటి యోబు జీవితంలో దేవుడు ఎంతలా ఆస్తి ఇచ్చాడు యోబుకి, అవునా కదా? విస్తారమైన ఆస్తి యోబుకి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమని. గర్భఫలం లేకుండా బాధపడుతుంటే దేవుడు గర్భఫలం మీకు ఇస్తాడు. ఒకవేళ కుమారులు కావాలని మీరు ఆశపడుతుంటే దేవుడు ఇస్తాడు. దేవుడు మూడోదిగా మనం చూస్తాము, దేవుడే మనకి స్వాస్థ్యంగా ఉంటాడని. ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరని. రక్షణ కలిగి ఉండడమే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడమే, దేవుణ్ణి కలిగి ఉండడమే, రక్షణ పొందడమే గొప్ప భాగ్యము, గొప్ప ఆస్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన స్వాస్థ్యం అయితే ఆయన దగ్గర ఉన్నాయన్నీ కూడా మన దగ్గర ఉన్న ఆరోగ్యం మందే, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం మందే, ఆయన దగ్గర ఉన్న ఆత్మశక్తి మందే, ఆయన దగ్గర ఉన్న సంపద మందే, ఆయన దగ్గర ఉన్న కాపుదల, క్షేమము, భద్రత మందే. దేవుడు పరలోక రాజ్యాన్ని మీకు ఆస్తిగా ఇస్తాడని. హల్లెలూయా.